ఎంత పోయింది లేకు చెప్పు ఆపి ఒక్కసారి దొరికి చెప్పగల అవు చూసారు ఫ్రెండ్స్ మీరు నచ్చుంటే కామెంట్ మా కొత్త నచ్చ వంట చేపిస్తున్నారు ఫ్రెండ్స్ మీకు నచ్చుంటే కామెంట్ చేయండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చెఫ్ ఫ్రెండ్స్. ఈరోజు అయితే మార్కెట్కి పోయినాం చేపలు తెద్దానికి. అక్కడ చేపల బదులుగా బుల్లికోళ్ళు ఒకటి బుల్లికోళ్ళు తెచ్చాం అనమాట. మా అక్కతో ఇది చేపిద్దామని, కర్రీ అంటే కొత్తగా ఉందా, కొత్త వెరైటీగా ఉంటుందని మా అక్కతో చేపిద్దామని బుల్లికోళ్ళు తెచ్చినాం ఫ్రెండ్స్. కాపేస్తున్నాం ఫ్రెండ్స్. బుల్లికోడి కూరలోకి కావాల్సినవి: పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, టమాటా, కరివేపాకు 2 రెమ్మలు, ఉప్పు, ధనియాల పొడి, పసుపు, కారం, మసాలా, అల్లం, కొత్తిమీర, నీట్గా కడిగి పెట్టుకున్న బుల్లికోడి. అక్క ఇప్పుడు ఏం చేద్దాం అక్క? పొయ్యి ముట్టించుకుందాం రా. సరే అక్క. కొద్దిగా ఆయిల్ పోసుకుందాం. కొద్దిగా పోపు గింజలు వేసుకుందాం. కొద్దిగా పచ్చిమిర్చి వేసుకుందాం. కొద్దిగా ఆనియన్స్ వేసుకుందాం. ఇవి బాగా ఎర్రగా అయ్యేదాకా వేపుకోవాలి. కొద్దిగా కరివేపాకు వేసుకుందాం. అలాగే కొద్దిగా పసుపు, చిట్కడి పసుపు, కొద్దిగా అంటే కొద్దిగా ఫ్రెండ్స్ చిట్కడి. కొద్దిగా అల్లం వేసుకుందాం. ఏంటి మసాలా దినుసులు రా. కొద్దిగా మసాలా దినుసులు వేసుకుందాం ఫ్రెండ్స్. నీట్గా కడిగి పెట్టుకున్న బుల్లికోడి ముక్కలను వేసుకుందాం. అక్క మా దగ్గర బుల్లికోడి అంటారు అక్క, కట్టకోడి అంటారు అక్క. ఇవి నీటి కోడి అంటారు. సరే రా, ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్కలాగా పిలుస్తారు. మన దగ్గర మనం ఇట్లా పిలుస్తాం, వేరే వాళ్ళ దగ్గర వేరే. బుల్లికోడి అంటారు అక్క. బుల్లికోడి, బుల్లికోడి, నీటి కోడి, కటకాలు. చూసారుగా ఫ్రెండ్స్, మీ దగ్గర కూడా, మీ విలేజ్లో కూడా వీటిని ఏమంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అక్క నాటుకోడి లాగానే ఉడకబెట్టుకోవాలి ఇది. లేదు, 10 నిమిషాలు ఉడికించుకొని తర్వాత కారం వేసుకొని వాటర్ పోసి వేసుకుంటే చాలు. ఎక్కువ ఉడకాల్సిన అవసరం కానీ లేదు. ఇది అయిపోయినట్టేనా? ఇంకొంత టైం ఉందా కొంచెం. ముక్కలు కొద్దిగా మగ్గినాయి, టమాటాలు వేసుకున్నాము. చింతగా ఆకలి అవుతుంది. అవుతుందిరా. ఏందాక అసలు ఆ స్మెల్ చూస్తాను చూడు, నాకైతే లోపల ఆకలి అవుతుందా? చిన్నగా ఆకలి కావట్లే. కూర అయిపోద్ది. ఇంకా బాగా అయితే మంచిగా వండి పెట్టు. ఇంకా మాకు వండి పెట్టు అంటే అది ఉంది ఇది ఉందని ముచ్చట మాల. బాగా డ్యూటీ పోతుందా? మీకేం పని ఉందిరా? తినేటోళ్ళకి. అవును, కుక్క తినే వాళ్ళకి 100 రుచులు ఉంటాయి. బాగా ఆకలి అవుతుంది చూడు. అసలు ఇప్పుడు ఉండేది మీకోసమే కదా, చెప్పురా. బాగా వస్తుంది 5 నిమిషాలు. అప్పుడు కూరలేనే అయ్యానే అసలు అర్థమే కాదు. ఇప్పుడైతే అర్ధగంట వెయిట్ చేయాలి. అప్పుడైతే ప్రేమతో వస్తుంది. ఇప్పుడు మీకు పని పడలేదు కాబట్టి నిమ్మలంగా ఉండదానిలే అని ట్రై. ఎవరు హస్బెండ్ వాళ్ళకే ప్రేమలే. మా తమ్ముల మీద ఎందుకు ప్రేమ ఉంటుంది? ప్రేమలు ఎందుకుంటే అమ్మా, తమ్ముల మీద ఎందుకుంటే చూడు, ఎవరు పడితే వాళ్ళకే. భర్త రా ముందుకేమో తమ్ముడు తమ్ముడు అని తిరిగి ఎంతసేపు ఆకలి అవుతుండే. ఒక్క నిమిషం కారం వేసుకుందాం ఫ్రెండ్స్. కొద్దిగా ఉప్పు వేసుకుందాం. అది ఉప్పా చక్కెర? అది ఉప్పేరా. ఏమో బాగా ఒక రోజు చక్కెర వేసినట్టు గుర్తు నాకు. ప్రేమ తీయగా పెడదామని. చక్కెర అంటే పెళ్ళైన కొత్తలా వంటలు రాక చక్కెర వేసి పెట్టిన. ఇప్పుడు మాకు వచ్చి కారా, అందుకోసం ఉప్పు వేసి. ఇంకేస్తున్నావు? పచ్చి ధనియాల పొడి, కొద్దిగా పచ్చి ధనియాల పొడి వేసుకుందాం. కొద్దిగా వేసుకుందాం, మరేం చేసుకోవచ్చు.
అరే తమ్ముడు వాటర్ పోయారు కొద్దిగా. వాటర్ పోసి 10 minutes ఉడికించుకుందాం. అవును, దీంట్లో కళ్ళు తెచ్చుకుంటే మంచిదా, బీర్ తెచ్చుకుంటే మంచిదా, మందు తెచ్చుకుంటే మంచిదా? తాగేటోళ్ళకి అంటే తెలుస్తుంది. బావ వస్తాడుగా, బావ వచ్చి ఏం తెచ్చుకుంటాడు? బాగా వస్తే కళ్ళు తెచ్చుకుంటాడు. కళ్ళ అది చెప్పాలి నువ్వు ముందు. అది చెప్పాలి. అంటే కళ్ళు తెచ్చుకున్నాను, అక్కిప్పిస్తాను కళ్ళు తమ్ముళ్ళకి. అవును. నేనే ఏం బావ రాగానే తెచ్చుకోబో బావా అని నేను అనలేదా? అంటే తెచ్చుకోబో తమ్ముడు మాకు చెప్పు. తమ్ముళ్ళకి ఎప్పుడైనా ప్రేమ ఇప్పించాక కళ్ళు చెప్పక్క, ఎప్పుడైనా ఇప్పించాక చెప్పక్క. ఎప్పుడన్నా తమ్ముడు 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 అంటే తమ్ముడితో అవసరం వస్తే వాడుకుంటూ పోయింది అక్కడ. తమ్ముడు ఎప్పుడన్నా కళ్ళు కళ్ళు ఒక్కరో ఇచ్చిన బీర్ తాపిస్తా అన్నది. పెద్ద పెద్ద ఆశలు పెడుతుంది. ఇంత చెట్టు ఎక్కిస్తుంది. కూర ఒక్కడే చూసారుగా ఫ్రెండ్స్, మా అక్కల్ని మాటలకే అసలు ఏం బీర్ తాపిస్తాను 2 నెలల 15 రోజులు అవుతుంది. రేపటితో 16 రోజులు అసలు బీర్ తాపి రోజులు. మా అక్క కళ్ళు ఇప్పించిందో లేదో నెక్స్ట్ వీడియోలో చెప్తా ఫ్రెండ్స్. దీపో తిప్పేలే అని చెప్తా. ఇంకా నెక్స్ట్ వీడియోలో చెప్తున్నా, యూట్యూబ్ ముందు చెప్తున్నావు అసలుకే నువ్వు. కళ్ళు ఎవరో చెప్పు మరి. నాకు సరే ఇప్పిస్తున్నా. సరే ఒక 5 సీసాలు ఇప్పి. 5 కళ్ళు 2 బీర్లు చెప్పక్క. 5 కళ్ళు ఒక 2 బీర్లు చెప్పు. కళ్ళాడు చెప్తానా మైసనా దగ్గరగా పిండుగా మస్తు పోస్తాడు. అసలు ఆ కళ్ళు గీక్స్తాడు. ఎట్ట గీక్తాడు తెలుసా? మాటలతోనే కళ్ళు అయిపోతాడ. చెప్పేసే మరి 5 సీసాలు అని చెప్తా. 5 చెప్తావా 10 చెప్తావా అని చూస్తున్నా. చూడండి ఫ్రెండ్స్, మా తమ్ముళ్ళు కొత్త కొత్త వంటలు నాతో వండిస్తుర్రు. మీరు కానీ ఏమన్నా వంట మీకు వండి పెట్టాలంటే నాకు కామెంట్లో చెప్పండి. కామెంట్ ద్వారా తెలియజేయండి. మీకోసం కొత్త రెసిపీస్ వండి పెడతా. మీరైతే ప్రతిసారి చూస్తున్నారు ఫ్రెండ్స్, ప్రతి వీడియోలో చూస్తున్నారు. మీరైతే ప్రతిసారి చెప్పడం జరుగుతుంది. మీరు కామెంట్ చేయండి అంటే కామెంట్ చేయండి అంటే మీరు ఏ వీడియో కామెంట్ చేయట్లేదు ఫ్రెండ్స్. మీకు కూడా ఏ వంట కావాలో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మేమైతే ఆ వంట వండడానికి ప్రయత్నిస్తాం. స్మెల్ బాగా వస్తుంది ఏందక్క? స్మెల్కి సర్దు పోయి మంచి స్మెల్ ఎట్ట వస్తుంది చూడు. అసలు అలా పోతుంది. కళ్ళన్నావు కదా పప్పిస్తాను. కళ్ళన్నాక ఇక పోదా, ఎందుకు పోదు నీకు? కనిపెట్టేసావా? సూపర్ ఉందో అక్క కూరలు అయితే. థ్యాంక్స్ రా. అని కళ్ళు అయితే చెప్పండి. కళ్ళు కళ్ళకి పైదలు అక్క. అలానే ఈ కోళ్ళు ఎక్కడ పడితే అక్కడ దొరకవరా. ఎప్పుడో ఒకసారి మార్కెట్కి వస్తాయి. మన మార్కెట్కి వచ్చినప్పుడే పోయి తెచ్చుకోవాలి అంతే. ఇక కాస్ట్ కానీ చాలా ఉంటుంది వీటికి. నువ్వు తిన్నావు కదా అన్న? ఇందాక తిన్నాడు ఫ్రెండ్స్, ఇప్పుడైతే తింటా అంటుండు చూసావా? వీడికి కొంచెం నచ్చుతుంది ఫ్రెండ్స్. వీడికి ప్రతి ఒక్క షాట్లో నచ్చుంటుంది ఫ్రెండ్స్. మాకైతే పొద్దున 9ంటికి స్టార్ట్ చేసాం ఫ్రెండ్స్ ఈ వీడియో. ఇప్పుడు 4 అవుతుంది వీడియో స్టార్ట్ చేయడానికి. ఎన్ని షార్ట్ స్టార్ట్ చేసింది చూడండి ఫ్రెండ్స్. వీళ్ళిద్దరికైతే నచ్చుతుంది. మెయిన్ ఫుల్ నచ్చుతుంది. ఫస్ట్ నత్తి సెకండ్ నత్తి ఫ్రెండ్స్. 1 2 అట 1 2 నువ్వు సగం ఇంగ్లీష్ లో సగం తెలుగులో సగం తమిళ మొత్తం తిరిగి వచ్చి ఆ స్టేట్లు తిరిగి వచ్చి ఆ స్టేజ్ బాగా నేర్చుకున్నావు. మొత్తం మా నత్తలతో ఈ వంట చూడండి. కొత్త నత్తక్కతో వంట చేపిస్తున్నాడు ఫ్రెండ్స్. నచ్చుతుంది కొత్త నత్తక్క అన్నాడు యూట్యూబ్ లో. మా నత్తి ఫ్యామిలీ చూసారు కదా ఫ్రెండ్స్. మీకు నత్తి ఉంటే కామెంట్ చేయండి. పెద్ద నత్తి చూసారు కదా ఫ్రెండ్స్. మా నత్తి ఫ్యామిలీతో చేస్తున్నాం వంట. మీకు కూడా నత్తి ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇంకా మా నత్తి బాబు వస్తాడు. మామూలు మాట్లాడు. మామూలు ఉంటుంది. పెద్ద నత్తి మామూలు నత్తి కాదు, మామూలు నత్తి కదా. నన్ను ఎక్కించారు ఫ్రెండ్స్ ఇట్లానే. వావ్, అసలు గ్రేవీ సూపర్ వచ్చింది అక్క. గ్రేవీ చాలా వచ్చింది చిక్కగా. ఏంది అసలు లెగ్ పీస్లో మామూలుగా గ్రేవీ కానీ చూడు ఎంత మంచిగా వచ్చిందో. రైస్లకి చపాతీలకి మస్తు ఉంటుంది. కొద్దిగా మసాలా వేసుకుందాం. మసాలా వేసి ఒక 2 minutes పొయ్యి మీద ఉంచినాం అనుకో, సన్నటి మంట మీద, కూర రెడీ. చూసారుగా ఫ్రెండ్స్. ఒకసారి దొరికి చెప్పగా అవు. చూసారుగా ఫ్రెండ్స్, మా యూట్యూబ్ ఛానల్లే కాకుండా మా ఇన్స్టా ఛానల్ కూడా ఫాలో చేయండి. చెఫ్ ఫ్రెండ్స్ ఏమైనా ఉంటుంది. మా ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో చేయండి తప్పకుండా. కర్రీ రెడీ అయిందిరా తమ్ముళ్ళు. కొద్దిగా కొత్తిమీర వేసుకొని దింపుకుందాం. సరే నత్తక్క.
మన కూర రెడీ అయిపోయింది, దింపేసుకుందాం ఇంకా. టేస్ట్ వావ్ అక్క సూపర్ ఉంది అక్క. వావ్ సూపర్ ఉంది ఫ్రెండ్స్. సూపర్ ఉంది బ్రో. భయ్యా అసలు హోటల్ కూడా ఇంత పని కాదు అసలు. ఎప్పుడైనా మా అక్క ఉంటే మా నత్తక్క ఉంటే ఎట్లుంటది? సూపర్ ఉంటుంది. చూసారా ఫ్రెండ్స్, మన ఎత్తకుండా సూపర్ ఉంటుంది.